బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కాంగ్రెస్ కోర్ కమిటీలో తుంగతుర్తి ఎపిసోడ్ పై సుదీర్ఘ చర్చ జరిగింది. ఎమ్మెల్యే సామేల్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. తుంగతుర్తి వివాదంపై పార్టీ పెద్దలు ఆరా తీశారు. అయితే హైకమాండ్ ని నివేదిక కోరినట్లుగా తెలుస్తోంది. ఇసది తుంగతుర్తి ఎపిసోడ్ పై హైకమాండ్ నివేదిక కోరింది. సో ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు. చారి, ఏంటి అసలు తుంగతుర్తి ఎపిసోడ్ పై ఇప్పటికే సుదీర్ఘ చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. మరేంటి, ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఫస్ట్ అయితే నివేదిక కోరినట్లుగా తెలుస్తోంది. ఉదయం ఢిల్లీలో కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కోర్ కమిటీ సమావేశంలో ప్రధానంగా నాయకుల మధ్య సమన్వయానికి సంబంధించి, అలాగే ఇటీవల వరుసగా జరుగుతున్నటువంటి వివాదాలకు సంబంధించినటువంటి అంశం మీద చర్చ జరిగింది. ప్రధానంగా తాజాగా ఉన్నటువంటి ఎపిసోడ్ ఏంటంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యవహారం. ఎమ్మెల్యే సామ్యాలు, అలాగే ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్కు సంబంధించినటువంటి వ్యవహారం మీద చాలా అధిష్టానం అయితే చాలా సీరియస్గా ఉంది. ఇన్ఛార్జి సమక్షంలో జరిగినటువంటి ఈ సమావేశంలో కూడా ఈ ఎపిసోడ్ అన్నిటి మీద కూడా నివేదిక ఇవ్వాలని ఇప్పటికే పార్టీని కోరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సామ్యూల్ చేసినటువంటి కామెంట్లు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఉద్దేశించి కామెంట్లు చేయడం, దానికి కొనసాగింపుగా రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేయడం, దాన్ని మళ్ళీ తుంగతుర్తి ఎమ్మెల్యే కొనసాగింపుగా జరుగుతున్నటువంటి కామెంట్స్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ మీద పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా ఉంది. ఈ ఎపిసోడ్ మీద వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా పార్టీ నాయకత్వం ఉంది. కాబట్టి ఇందుకు సంబంధించినటువంటి విషయంలో కోర్ కమిటీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. నాయకుల మధ్య సమన్వయాలేమి అనేది, పార్టీకి నాయకులు ఓపెన్గా ఇలా బయటకు వచ్చి మాట్లాడేటువంటి అంశాలకు సంబంధించినటువంటి కూడా పార్టీకి నష్టం జరుగుతుందనేటువంటి విషయం మీద చర్చ జరిగింది. ఇక రెండవ అంశం, డిప్యూటీ స్పీకర్కు సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియ మీద అధిష్టానం మళ్ళీ ఫోకస్ చేసింది. అయితే ఇంతకుముందే రామచంద్ర నాయకుని డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ రామచంద్ర నాయక్ పేరును అధికారికంగా ప్రకటించి కూడా చాలా రోజులు అయినప్పటికీ ఇప్పటి వరకు డిప్యూటీ స్పీకర్గా ఆయన ప్రమాణ స్వీకారం కానీ ఆ ప్రాసెస్ కానీ చేయలేదు. దీనికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో రామచంద్ర నాయక్కి ఏఐసిసి అధిష్టానం ఆదేశించినప్పటికీ కూడా ఈ ముందడుగు వేయకపోవడానికి గల కారణం ఏంటి అనేటానికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు ఖర్గే చాలా సీరియస్గా ఉన్నారు. దీనికి సంబంధించి రామచంద్ర నాయక్ని పక్కన పెట్టండి అని ఆదేశాలు జారీ చేశారు పార్టీ నాయకులకు. వీటితో పాటుగా కొత్తగా డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా మొదలు పెట్టాలని, ఎవరిని డిప్యూటీ స్పీకర్గా చేయాలనే దానికి సంబంధించినటువంటి పేరును కూడా ప్రతిపాదించాలని రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. దీంట్లో ప్రధానంగా సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ ఈ ముగ్గురు ఈ బాధ్యతల్ని అప్పగించినట్టు తెలుస్తుంది. అయితే ఈ ముగ్గురులో ఒకరు ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియ ఎంపికకు సంబంధించి ఎవరిని ప్రతిపాదించాలనే దానికి సంబంధించి రాష్ట్ర నాయకుల మధ్య ప్రస్తుతం అయితే చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి కోర్ కమిటీ సమావేశంలో ప్రధానంగా నాయకుల సమన్వయంతో పాటు తుంగతుర్తి ఎపిసోడ్కు సంబంధించినటువంటి విషయం, డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి ఎపిసోడ్ మీద కూడా సీరియస్గా అధిష్టానం అయితే ఉంది. అధిష్టానం సూచించినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు డిప్యూటీ స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయకపోవడానికి, ఆ ప్రక్రియలో పాల్గొనకపోవడానికి గల కారణాలకు సంబంధించినటువంటి విషయం మీద అధ్యక్షుడు ఖర్గే అయితే చాలా సీరియస్గా ఉన్నారు. దాంట్లో భాగంగానే కొత్త వ్యక్తిని డిప్యూటీ స్పీకర్గా పెట్టాలని, రామచంద్ర నాయక్ని పక్కన పెట్టాలని కూడా ఖర్గే సీరియస్గా పార్టీ ముఖ్యమైనటువంటి నాయకుడికి ఆదేశించినట్టు మన దగ్గర సమాచారం ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.